తెలుగుదేశం బీట్ చూసుకునే ఒక సామాన్య రిపోర్టర్‌గా ఉన్నటువంటి రాధాకృష్ణ గారు ఏకంగా ఇవాళ వందల కోట్ల అధిపతి కావడం, 2 సంస్థలకు అధినేత కావడం, ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు చక్రం తిప్పుతూ ఉన్నారు కాబట్టి, ఆయన తన తనని ఆ స్థాయికి తీసుకెళ్ళిన నాయకుడైనటువంటి చంద్రబాబు గారి పట్ల అపర విధేయత ప్రదర్శిస్తారు. ఈ అపర విధేయతలో ధర్మం, న్యాయం లాంటిది ఏమీ ఉండదు. బాబుగారే ధర్మం, బాబుగారే న్యాయం. ఆయన కోసం ఆయనకి ఇబ్బంది కలిగించే ఎవరైనా చచ్చిపోవాలని కోరుకుంటాడు. రాజశేఖర్ రెడ్డి చావునైనా సరే నీచాతి నీచంగా చూపెట్టగలడు. జగన్మోహన్ రెడ్డి చచ్చిపోవాలని కోరుకుంటూ ఎడిటోరియల్ కాలంలో రాస్తుంటాడు. అట్లాగే జగన్ టైంలో స్ట్రాంగ్‌గా ఉన్న అధికారులు ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తూ వెంటాడి వేటాడుతున్నాడు. ఆ రోజున ఉన్నటువంటి సంజయ్ అనే అధికారి మీదన 100 కథనాలు రాశారు. అవేమీ ధృవీకరణ కాలేదు. చివరికి ఏసీబీతో రైడ్ చేపిచ్చారు. ఏమీ లేదని తేలింది. లేదు అతను చాలా చెడ్డోడే. కానీ అతనికి సంబంధించి వీళ్ళు ముందే ఇంటిమేషన్ ఇచ్చేశారని మాకు తెలిసిపోయింది అని రాసుకొస్తారు. నిజాయితీ కలిగినటువంటి ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాడిని దొంగని చేశారు. అదే సందర్భంలో అద్భుతమైనటువంటి సేవలు అందించగలిగినటువంటి అధికారులందరినీ దొంగల్ని చేసుకొచ్చారు. సమాజంలో మంచి పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా న్యూట్రల్‌గా ఉండేటటువంటి వాళ్ళని కూడా బురద చల్లుతుంటాడు ఆయనే. ఓవరాల్‌గా నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా, నీచాతి నీచంగా ఒక పార్టీని సమర్థిస్తూ, అది ఏంటి అని ప్రశ్నించే వాళ్ళందరినీ అవతల పార్టీకి అంటగడుతూ, అవసరమైతే వాళ్ళ మీదన అవినీతి ఆరోపణలు చేస్తూ, ఇప్పుడున్న ప్రభుత్వం అడ్డకోలుగా అధికారిని వాడుకుంటే సమర్థిస్తూ వాళ్ళని గొప్పవాళ్ళుగా చూపెడుతూ, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం టైంలో అట్లా అధికారులతో పని చేపిస్తే అదంతా అధికారుల చేతకాంతనం, దుర్మార్గులు అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకొస్తూ, అధర్మాన్ని ధర్మంగా, ధర్మంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటి వేళ వీలైతే ఆయనకు ఒక మిషన్ గన్ ఇచ్చి, ఆయన చేతిలో వీళ్ళందరినీ లైన్‌లో నుంచోబెట్టి కాల్చి పారేయమని చెప్తే ఓ దరిద్రం వదిలిపోతుంది. జర్నలిజం అప్పటి నుంచి ఆయన ఏమన్నా నిజాయితీగా చేస్తాడేమో తెలుస్తుంది.